జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అందం సౌందర్యం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆసనాలు ఆరోగ్యము అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. మీరు మానవ నాగరికతను ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. మానవ జాతిలో నాగరికత ప్రారంభమై దాదాపుగా 20,000 సంవత్సరాలైంది. 10,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికతను గురించి అన్వేషణ జరిగింది. 8,000 సంవత్సరాల నాటికి అన్వేషణ పూర్తయింది. 8,000 సంవత్సరాల నుండి ఆధ్యాత్మికత అనే అంశం ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో అందించబడుతూనే ఉంది. ఒకవైపు నాగరికతకు, మరొక వైపు ఆధ్యాత్మికతకు మధ్య విపరీతమైన ఘర్షణ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, ఆధునిక నాగరికత అనేది ఆధ్యాత్మికతను సమూలంగా హరించి వేసింది. నాగరికత తీవ్ర స్థాయిలో ఉంది, తారాస్థాయిలో ఉంది. ఆధ్యాత్మికత బలహీనపడుతూ వస్తుంది. నాగరికత ఛాయలు తారాస్థాయిలో ఉన్నందువల్లనే మనిషి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, అందాన్ని పోగొట్టుకుంటున్నాడు, సౌందర్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, అతి భయంకరమైన రుగ్మతలకు లోనవుతున్నాడు. జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫిజికల్గా, భౌతికంగా ఆరోగ్యం లేకపోతే జీవితం ఎంత అసౌకర్యంగా ఉంటుందో మీరు ఆలోచించండి. కళ్ళకు కళ్ళజోడు వచ్చినా, జుట్టు రాలిపోయినా, రంగు తగ్గినా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, శారీరక అంగసౌష్ఠవం సరిగా లేకపోయినా, శరీరం కాంతివంతంగా లేకపోయినా, తేజస్సుగా లేకపోయినా, మనిషిలో తప్పనిసరిగా ఆత్మన్యూనతా భావం పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనుషుల్లో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే, ఒకరితో మరొకరు నిరంతరం పోల్చుకుంటూ ఉంటారు. ఆ పోల్చుకోవటం చాలా ప్రమాదకరం. తనకంటే ఒక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగితే తన శక్తి హరించుకుపోతుంది. అదే సమయంలో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి కంటే నేను అన్ని విధాలా ఉన్నతంగా ఉన్నాను అనే భావన కలిగిందంటే అతనిలో ఆధిక్యత భావన పెరుగుతుంది. అది చాలా ప్రమాదకరం. ఇద్దరు సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే తప్పనిసరిగా పోటీతత్వం ఉంటుంది. ఆత్మన్యూనత కానీ, ఆధిక్యత భావన కానీ, పోటీతత్వం కానీ మనిషిలో అహంకారాన్ని బలోపేతం చేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే, అన్నమయ కోసమే జీవితానికి, జీవన విధానానికి, విజయవంతమైన జీవితానికి, కుటుంబ పోషణకు, వృత్తిలో, వ్యాపారంలో, సమాజంలో విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి, అన్ని రంగాల్లో రాణించడానికి కీలకమవుతుంది. సౌండ్ బాడీ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ సౌండ్ మైండ్ అంటారు. సౌండ్ మైండ్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ సౌండ్ బాడీ అంటారు. శరీరం ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో మనసు బలంగా ఉంటుందట. శరీరం ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో మనసులో బలహీనతలు ఉన్నట్లుగా మనం నిర్ధారించుకోవాలి. కాబట్టి భౌతిక ఆరోగ్యం అనేది తప్పనిసరిగా అవసరమే. ఎక్కువ మంది భౌతిక ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడానికి మూల కారణం నాగరికత తారాస్థాయికి చేరటమే. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం ఎవరికి అందనంత స్థాయిలో ఉండటమే. ప్రకృతి మీద, విశ్వం మీద అనూహ్యంగా పరిశోధన జరగటమే. ప్రతి సృష్టిని చేయాలని మనిషి ఆరాటపడటమే. తనను గురించి తను ఆలోచించుకోవటం లేదు.
తనకి ఏం కావాలో తెలుసుకోవటం లేదు. తాను ఏం పోగొట్టుకుంటున్నాడో గుర్తించటం లేదు. అల్పమైన దాన్ని పొందుతున్నాడు, అధికమైన దాన్ని పోగొట్టుకుంటున్నాడు. అవసరమైంది అందటం లేదు, అనవసరమైంది అందుతుంది. అంతరంగంలో అశాంతి, అసంతృప్తి తారాస్థాయికి చేరుతున్నాయి. కాబట్టి నాగరికత అనే ఒకే ఒక అంశమే మనిషి జీవితాన్ని సమూలంగా దెబ్బతీసింది. నాగరికత పెరుగుతుందంటే ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు. ఆధ్యాత్మికవేత్తలు కూడా ప్రస్తుతం నాగరికత ముసుగు నుండి బయటపడలేకపోతున్నారు. వాళ్లకు కొన్ని అవసరాలు, వసతులు అవసరమవుతున్నాయి. దైనందిన జీవితం భౌతిక సంపద మీద ఆధారపడి ఉన్నప్పుడు నాగరికత నుండి బయటపడే అవకాశమే లేదు. అయితే మనిషికి తప్పనిసరిగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉంటేనే జీవనయానం సజావుగా కొనసాగుతుంది. అటువంటి ఆరోగ్యాన్ని పొందటం కోసం మనుషులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. అనేక రకాల విధానాలను అనుసరిస్తున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు అందుకుంటున్నారు. ఎవరికి ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటే ఆ రంగాన్ని గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఆరోగ్యం పోతుందో మనిషిలో మరణ భయం వెంటాడుతూ ఉంటుంది, రుగ్మత భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఆరోగ్యాన్ని పొందటం కోసం మనిషి విపరీతంగా ఆరాటపడుతున్నాడు. యోగాకు, ఆధ్యాత్మికతకు డిమాండ్ పెరగటానికి మూల కారణం కూడా ఆరోగ్యం కోసమే. ప్రత్యేకించి మేధావులంతా ఆరోగ్య పరిరక్షణ కోసం విపరీతంగా పరుగులు తీస్తున్నారు. పొద్దున్నే 4 నుండే రోడ్లమ్మటి వాకింగ్కి వెళ్తున్నారు. అనేక మంది ఎక్సర్సైజులు చేస్తున్నారు, జిమ్ములకు వెళ్తున్నారు. కొంతమంది పరుగెత్తుతున్నారు, కొంతమంది ఈత కొడుతున్నారు, కొంతమంది మసాజులు చేయించుకుంటున్నారు, కొంతమంది ప్రాణాయామ చేస్తున్నారు, కొంతమంది అనేక రకాల క్రొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రత్యేకించి సమాచార విప్లవం పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఎటువంటి చిన్న అంశం వెలుగులోకి వచ్చినా అది కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. కొంతమంది ఆహార నియమాల గురించి ఆలోచిస్తున్నారు. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది అనే దాని గురించి వాళ్ళు లోతుగా పరిశోధన చేసి ఆ మార్గాన్ని అనుసరిస్తున్నారు. వీటన్నింటి యొక్క పర్యవసానం ఏమిటి? ఆరోగ్యం కావాలి. భౌతిక ఆరోగ్యం ఉంటేనే సుదీర్ఘాయువు ఉంటుంది. భౌతిక ఆరోగ్యం, సుదీర్ఘాయువు రెండు ఉంటేనే మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటేనే సంతృప్తి ఉంటుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే ఎవరు ఎటువంటి విధానాలను అనుసరించినా అందరి ధ్యేయం మాత్రం ఒకటే, ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం. అయితే పతంజలి మహర్షుల వారు అష్టాంగ యోగాను రూపొందించినప్పుడు మొట్టమొదట యమను గురించి తెలియజేశారు. యమ, దీనిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనిషి సమాజంలో ఎలా మెలగాలి, సమాజంతో ఎటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి, సమాజంతో ఘర్షణ లేకుండా ఎలా జీవించగలగాలి, సమాజంలో విజయవంతంగా జీవితాన్ని ఎలా కొనసాగించాలి, కుటుంబంలో, వృత్తిలో, దైనందిన కార్యక్రమాలలో ఎలా రాణించాలి,
ప్రజా సంబంధాలను ఎలా పెంపొందించుకోవాలి, వీటన్నిటి మూల సూత్రంగానే యమ రూపొందించబడింది. దాని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. 5 సూత్రాలను పాటించాలి. 1 సత్యము, 2 అహింస, 3 అపరిగ్రహం, 4 అస్థేయం, 5 బ్రహ్మచర్యం. సత్యము, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం. నాకు తెలిసినంత వరకు సత్యం అనే పునాది ఉంటే మనిషికి జీవితంలో ఎటువంటి కొరత ఉండదు, జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. అయితే ఆ సత్యాన్ని ఆచరించడం అనేది ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది, అన్నమయ కోశం మీద ఆధారపడి ఉంటుంది, మూలాధార చక్రం మీద ఆధారపడి ఉంటుంది, భూమి తత్వం మీద ఆధారపడి ఉంటుంది. సత్యం అనేది అందరికీ అందనంత స్థాయిలో ఎత్తుగా ఉన్నప్పటికీ దాన్ని అందుకోవాలంటే శరీరం సహకరించాలి కదా. ఆ శరీరం సహకరించాలంటే తప్పనిసరిగా అన్నమయ కోశం శుద్ధి కావాలి కదా. సప్తకోశ శుద్ధిలో మీకు ఒకసారి ఒక విషయం చెప్పాను, గుర్తుకు తెచ్చుకోండి. 7 కోశాలు సమానంగా శుద్ధి కావాలి. పై కోశాలు శుద్ధి అయి క్రింద కోశాలు శుద్ధి కాకపోతే జీవితంలో పరిపూర్ణత్వం సిద్ధించే ప్రసక్తే లేదు. క్రింది కోశాలు శుద్ధి అయినప్పటికీ పై కోశాలు శుద్ధి కాకపోతే ఆధ్యాత్మిక పరిణతికి అవకాశమే లేదు. అందువల్ల నేను సప్తకోశ శుద్ధి అనేటటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేయడం జరిగింది. కొంతమందికి భౌతిక ఆరోగ్యం ఉంటుంది, కానీ మానసికంగా అశాంతి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, తపన ఉంటుంది, ఆరాటం ఉంటుంది. అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతారు, ప్రజా సంబంధాలను పెంపొందించుకోలేరు, ఏ కార్యక్రమం చేపట్టినా వైఫల్యం చెందుతూ ఉంటారు. దానికి మూల కారణం ఏంటి? పైనున్నటువంటి కోశాల శుద్ధి కాలే. కాబట్టి యమను ఆచరించేటట్లయితే, యమ అనేటటువంటి అంశాన్ని ఆచరించేటట్లయితే పై కోశాలు మొత్తం శుద్ధి అవుతాయి. ఇక పతంజలి మహర్షుల వారు 2వ అంశాన్ని గురించి తెలియజేశారు. అదేమిటంటే నియమ. మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి? 1 శౌచము అన్నారు, 2 సంతృప్తి, 3 తపస్సు, 4 స్వాధ్యాయం, 5 శరణాగతి. శౌచము, సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయము, శరణాగతి. ఈ 5 దేనికి సంబంధించినవి? వ్యక్తికి సంబంధించినవి. యమలో ఉన్నటువంటి 5 దేనికి సంబంధించినవి? సమాజంతో వ్యక్తి ఎలా మెలగాలో దానికి సంబంధించినటువంటివి. యమ నియమ 2 చెప్పిన తర్వాత పతంజలి మహర్షుల వారు అన్నమయ కోశ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించారు. అటువంటి అన్నమయ కోశ శుద్ధి కోసం ఆసనాలను ప్రవేశపెట్టారు. ఆసనము అంటే ఏమిటి? మనసును స్థిరంగా ఉంచేది ఆసనం, స్థిర చిత్తాన్ని కలగజేసేది ఆసనం, బుద్ధిని సమతుల్యంలో ఉంచేది ఆసనం, సాధనకు శరీరాన్ని సంసిద్ధం చేసేది ఆసనం. ఎప్పుడైతే శరీరం సాధనకు సహకరిస్తుందో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో విజయవంతం అవుతారు. ఎప్పుడైతే శరీరం సాధనకు సహకరించదో తెలుసుకున్నది మొత్తం బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. యమ నియమ 2 కూడా పై చక్రాలు శుద్ధి కావటం కోసం, పై కోశాలు శుద్ధి కావటం కోసమే అందించబడ్డటువంటి సిద్ధాంతాలు. కానీ పై కోశాలు శుద్ధి కావాలంటే తప్పనిసరిగా సాధన కావాలి కదా. సాధన లేకుండా మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశమే లేదు కదా. అలా సాధన కొనసాగించాలంటే తప్పనిసరిగా శరీరం సహకరించాలి కదా.
శరీరం సహకరించాలంటే అది ఆరోగ్యంగా ఉండాలి కదా. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ ఉందనుకోండి, ఉపయోగం ఏమిటి? సిద్ధాంతం తెలుసుకున్నాం, కానీ అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి రావాలంటే ఏం కావాలి? సాధన కొనసాగించాలి. సాధన కొనసాగించాలంటే శరీరం ఏం కావాలి? సహకరించాలి. ఆ శరీరం సహకరించాలంటే తప్పనిసరిగా అన్నమయ కోశం శుద్ధి కావాలి. శరీరం బరువుగా ఉందనుకోండి, సాధన కుదరదు. శరీరం బలహీనంగా ఉందనుకోండి, సాధన కుదరదు. భూమి తత్వం ఎక్కువగా ఉందనుకోండి, సాధనలో పరిణతి చెందే ప్రసక్తి లేదు. అగ్ని వాయు తత్వాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, సాధనలో పురోభివృద్ధి ఉండదు. తమోగుణం ఉండాలి, రజోగుణం ఉండాలి, కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉండకూడదు. రెండు సమాన మోతాదులో ఉంటేనే సహస్రారం చైతన్యవంతం అవుతుంది. సహస్రారం చైతన్యవంతమైతేనే విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. విశ్వశక్తి శరీరంలోకి ప్రవేశిస్తేనే మెదడు వెన్నుభావం శుద్ధి అవుతాయి. మెదడు వెన్నుభావం రెండు శుద్ధి అయితేనే శరీరంలో ఉన్నటువంటి అవయవ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి అన్నింటికి మూలం ఎక్కడుంది? ఆధారం ఎక్కడుంది? సాధన, సాధన, సాధన. అటువంటి సాధన కొనసాగించాలంటే మనిషి శరీరం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా అన్నమయ కోశం శుద్ధి కావాలి. అందుకోసం పతంజలి మహర్షుల వారు ఆసనాలను ప్రవేశపెట్టారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే క్రమం తప్పకుండా ఆసనాలను కొనసాగిస్తారో వారు తప్పనిసరిగా భౌతిక ఆరోగ్యాన్ని పొందుతారు. భౌతిక ఆరోగ్యం ఉంటేనే మానసిక బలహీనతలను, లోపాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం లేకపోతే, మానసిక బలహీనతలు అలాగే ఉంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రసక్తే లేదు. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎక్సర్సైజులకి, జిమ్ములకి, స్విమ్మింగ్కి, వాకింగ్కి, ఇతర కార్యక్రమాలకు, ఆసనాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఆసనాలు అనేవి చాలా సూక్ష్మమైనటువంటి ప్రక్రియలు. వాటిని శాస్త్రయుక్తంగా కొనసాగించాలి. గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. గురువు యొక్క పర్యవేక్షణలో తర్ఫీదు పొందిన తర్వాతనే వానిని ఆచరించగలగాలి. గురువు యొక్క మార్గదర్శకం ఉంటే ఆసనాల్లో ఎటువంటి పొరపాటు జరగదు. గురువు యొక్క మార్గదర్శకం లేకపోతే, వేసే విధానంలో పొరపాటు జరిగితే శరీరం ఒక్కోసారి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు వందల కొద్ది ఆసనాలు ఉన్నాయి. ప్రతి ఆసనం కూడా చాలా ముఖ్యమైంది. ఆసనాల ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే అంగసౌష్ఠవం అద్భుతంగా ఉంటుంది. శరీరం శిల్పం మాదిరిగా ఉంటుంది. శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. శరీరం పూర్తిగా వంగుతుంది. శరీరం సాధనకు సహకరిస్తుంది. శరీరం కష్టపడి పనిచేయటానికి ఎటువంటి ఇబ్బందిని కలగజేయదు. కాబట్టి శారీరక ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆ శారీరక ఆరోగ్యం కోసం శాస్త్రయుక్తమైనటువంటి విధానాలే ఆసనాలు. ఒక వ్యక్తి సాధనలో గంట సేపు కదలకుండా కూర్చునే విధంగా శరీరం సహకరించాలి.
పద్మాసనంలో కనీసం 48 నిమిషాలు 2 గడియలు కూర్చునే విధంగా ఉండాలి. శరీరం రిజిడ్గా ఉందనుకోండి, సాధనకు సహకరించదు. శరీరం లూజ్గా ఉందనుకోండి, సాధనకు పనికిరాదు. శరీరం మెత్తగా సులభంగా వంగుతూ ఉందనుకోండి, అది సాధనకు సంసిద్ధమైనట్లే. అయితే ఆసనాలు వేసేటటువంటి విధానం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి వాటిని తప్పనిసరిగా గురువు యొక్క పర్యవేక్షణలోనే తర్ఫీదు పొందిన తర్వాతనే స్వతంత్రంగా కొనసాగించగలగాలి. పద్మాసనంలో ఎవరైతే 2 గడియలు కదలకుండా కూర్చోగలుగుతారో వారు అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకున్నట్లే. స్థిరంగా కూర్చోగలిగిన స్థితి ఉంటే సాధనకు శరీరం సహకరిస్తున్నట్లే. మీరు చాలామందిని గమనించండి, జ్ఞానపరంగా అద్భుతంగా ఎదుగుతారు, కానీ శరీరం మాత్రం అనారోగ్యంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది, అతి బరువుతో ఉంటుంది, బక్కపలచగా ఉంటుంది, పంచభూతాల సమతుల్యత లోపం ఉంటుంది, తమో రజోగుణాలు 2 కూడా అసమానంగా ఉంటాయి. అటువంటి స్థితిలో తెలుసుకున్నది మొత్తం ఏమవుతుంది? అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. పైగా అహంకారం పెరుగుతుంది. ఎప్పుడైతే తెలుసుకుంటారో, తెలుసుకున్న దాన్ని 10 మందికి బోధించాలనేటటువంటి తపన, ఆరాటం ఉంటాయి. పాండిత్యాన్ని ప్రదర్శించాలనే భావన కలుగుతుంది. అప్పుడు అదొక వ్యసనంగా మారుతుంది. పాండిత్యం అనేది మనిషిని ప్రలోభపెడుతూ ఉంటుంది, ప్రజా సంబంధాల వైపుకు ఆకర్షింపజేస్తుంది, సన్మానాల వైపుకు, సత్కారాల వైపుకు ప్రోత్సహిస్తూ ఉంటుంది. అది ఇంకా ప్రమాదకరం. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వ్యక్తులు ప్రజా సంబంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏ వ్యక్తి అయినా ప్రజా సంబంధాలను కోరుకుంటున్నాడంటే అతని అంతరంగంలో అసంతృప్తి ఉందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి భౌతిక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం తప్పనిసరిగా ఆసనాలు అవసరం. ఇవాళ మీరు కొన్ని సంస్థలను గమనించండి, భౌతిక శరీరాన్ని అశ్రద్ధ చేస్తూ సాధనలు కొనసాగింపజేస్తున్నారు. ధ్యానం 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 అనే పేరుతోటి గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. శరీరం బరువుగా ఉండి ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుంది? శరీరంలో నొప్పులు ఎక్కువగా ఉండి ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుంది? శరీరం బలహీనంగా ఉండి ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుతుంది? మలమూత్రాలు సరిగా బహిష్కరించబడకుండా సాధనలో కూర్చుంటే ఏమవుతుంది? ఆహారం సరిగా తీసుకోకుండా గంటల తరబడి సాధన కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. అందుకే నేను సప్తకోశ శుద్ధి అనే పదం వాడాను. దాని గురించి ప్రాక్టికల్గా చెప్పాను. ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొంతమంది వాకింగ్ అంటున్నారు, కొంతమంది లాఫింగ్ అంటున్నారు, కొంతమంది స్విమ్మింగ్ అంటున్నారు, కొంతమంది జిమ్ అంటున్నారు, కొంతమంది బెల్స్ అంటున్నారు, కొంతమంది సూర్య నమస్కారాలు అంటున్నారు, కొంతమంది సూర్య యోగ అంటున్నారు, మరి కొంతమంది చంద్ర యోగ అంటున్నారు, కొంతమంది తాడు యోగ అంటున్నారు, మరి కొంతమంది బాలు యోగ అంటున్నారు. ఈ విధంగా అనేక రకాల విన్యాసాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలి. మనసు పవిత్రంగా స్వచ్ఛంగా తయారై బలహీనతలు, లోపాలు తొలగిపోవాలంటే
శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శరీరం సాధనకు సహకరించాలి. కొందరు జ్ఞానం మాత్రమే ఇస్తున్నారు, అక్కడ సాధన ఉండటం లేదు. మరికొందరు సాధన చేయిస్తున్నారు, అక్కడ జ్ఞానం ఉండటం లేదు. జ్ఞానం లేకుండా సాధన చేస్తే ఏమవుతుంది? సాధన చేస్తూ జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది? జ్ఞానం ఉండి సాధన లేకపోతే ఎలా ఉంటుంది? జ్ఞానము సాధన రెండు సమాన పాడలో ఉంటే ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. శరీరంలో తమోగుణం రజోగుణం ఉన్నప్పుడు ఆ తమోగుణాన్ని తొలగించుకోవాలంటే తప్పనిసరిగా ఆసనాలు కావాలి. తమోగుణం ఉన్నంత వరకు తపస్సు అనేటటువంటి అంశం విజయవంతం కాదు. తమస్సు తపస్సు. తమస్సు అంటే అజ్ఞానం, తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే అవివేకం, తమస్సు అంటే చీకటి జీవితాన్ని కొనసాగించటం, తమస్సు అంటే సోమరతనం, బద్ధకం, నిద్రమత్తు, తమస్సు అంటే అతి బరువు, తమస్సు అంటే శరీరం మీద పట్టు లేకపోవటం. వీటన్నిటి నుండి బయటపడాలంటే తప్పనిసరిగా ఆసనాలు కావాల్సిందే. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక ప్రచారం చేసే వాళ్ళని మీరు గమనించండి. కొంతమంది డైరెక్ట్ మెడిటేషన్లో కూర్చోబెడుతున్నారు, కొంతమంది ఆసనాల వరకు నేర్పి ఇంటికి పంపిస్తున్నారు, కొంతమంది జ్ఞానం వరకే ఇచ్చి పంపిస్తున్నారు, జ్ఞాన యజ్ఞాలు నిర్వహిస్తూ ఉన్నారు. శరీరంలో రుగ్మతులు ఉన్నప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, అసౌకర్యాలు ఉన్నప్పుడు పైనుండి ఎంత జ్ఞానాన్ని పోసినా ప్రయోజనం ఏమిటి? కొంతమంది కుర్చీలలో కూర్చోబెట్టి యోగా నేర్పుతున్నారు. కుర్చీలో కూర్చునే అవసరం వచ్చిందంటే శరీరం బలహీనంగా ఉన్నట్లే కదా. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఎంత జ్ఞానాన్ని లోపల పోస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? కాబట్టి శరీర అంగ సౌష్ఠవం శిల్పం మాదిరిగా ఉండాలి. కష్టపడి పనిచేయటానికి శరీరం సహకరించాలి. శరీరం కష్టపడుతుందంటే లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటికి పోతుంది. శరీరం కష్టపడటానికి ఇష్టపడటం లేదంటే తమోగుణం ఎక్కువగా ఉన్నట్లే, శరీరం సహకరించినట్లే. కొంతమంది ఆశ్రమాలు నిర్మించుకుంటూ ఉంటారు, ఆశ్రమాల్లో కదలకుండా కూర్చుంటారు, శరీరాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తారు, సోమరతనం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పరిసరాలు ఎంత పవిత్రంగా ఉన్నప్పటికీ సంచిత ప్రారంధ కర్మలు తొలగిపోవాలంటే సాధన కొనసాగించవలసిందే కదా. సాధన కొనసాగించాలంటే శరీరం సహకరించాలి కదా. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కోసం ఆసనాలు అనేవి తప్పనిసరిగా అవసరమే. ఇంకొక విషయం చెప్తున్నాను. పిన్న వయసులో ఉన్నప్పుడు శరీరాన్ని బలవంతంగా వంచకూడదు. ఆసనాలు వేసినంత వరకు శరీరం బాగుంటుంది. ఆసనాలు ఆపేసేటట్లయితే శరీరం మళ్ళా మామూలు స్థితికి వస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఆసనాలు వేసినంత కాలం ఆరోగ్యంగా కనపడతారు, ఆసనాలు మానివేసిన మరుక్షణమే మామూలు స్థితికి వస్తారు. మూల కారణం ఏంటి? ఆసనాలు కంటిన్యూ చేయాల్సిందే. ఆసనాలను ఆపేస్తే ఏమవుతుంది? శరీరం యథాస్థితికి వస్తుంది. కాబట్టి ఆసనాలు అనేవి శరీరాన్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని యోగ ప్రక్రియలు. వాటిని తప్పనిసరిగా అనుసరించాలి, ఆచరించాలి. కానీ ఎంతకాలం అనుసరించాలి, ఎంతకాలం ఆచరించాలి?
శరీరం స్వాధీనానికి వచ్చేంత వరకు వాటిని ఆచరించాలి. శరీరం స్వాధీనానికి వచ్చిన తర్వాత వాటి యొక్క అవసరం లేదు. మరొక ముఖ్య విషయం చెప్తున్నాను. చాలామంది ఆసనాలు వేయిస్తూ ఉన్నారు, జబ్బులు పోగొడతామని చెప్పి హామీ ఇస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, జబ్బులు అనేవి శరీరానికి సంబంధించినవి కానే కావు, పూర్తిగా మనసుకు సంబంధించినవి. మనసులో మార్పు రాకుండా శరీరంలో మార్పు వచ్చినప్పటికీ ఆ మార్పు శాశ్వతంగా నిలబడే ప్రసక్తే లేదు. ఆసనాల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని పొందటం అనేది కేవలం 20% మాత్రమే, కానీ 80% మనసు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళలో ఎక్కువ మందిలో శారీరక ఆరోగ్యం వస్తుంది, మందులు కూడా మానివేసే పరిస్థితి రావచ్చు. దానికి మూల కారణం ఏంటి? భౌతిక శరీరం కాదు, వాళ్ళు జీవన శైలిని మార్చుకుంటున్నారు. గతంలో చేసిన తప్పులకి పరివర్తన, పశ్చాత్తాపం చెందుతున్నారు. బాధ్యతను గురించి, సేవను గురించి, క్రమశిక్షణ గురించి, ధర్మాన్ని గురించి, సత్యాన్ని గురించి తెలుసుకుంటున్నారు. ఆ తెలుసుకునేటటువంటి విధానంలో చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నారు. ఆహార విహారాలలో కానీ, ఆచార వ్యవహారాలలో కానీ, అలవాట్లో కానీ, వ్యసనాల్లో కానీ తప్పుడు మార్గంలో ఉన్నామని తెలుసుకొని వాళ్ళు మంచి మార్గానికి మళ్ళుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం రావడానికి మూల కారణం ఏంటంటే శరీరం కాదు, మనసులో వచ్చినటువంటి మార్పు. శరీరంలోనే మార్పు వచ్చింది అనుకోండి, మనసులో ఉన్న కలుషితం పోకపోతే ఆ మార్పు తాత్కాలికమే కదా. అదే మనసులో శాశ్వతమైన మార్పు వచ్చిందనుకోండి, అది శరీరానికి తప్పనిసరిగా విస్తరిస్తుంది కదా. కాబట్టి కేవలం ఆసనాల ద్వారానే ఆరోగ్యం సంక్రమిస్తుంది అనేది అవాస్తవం. దీనికి ఎలా చెప్పొచ్చు అంటే, చాలామంది ఆసనాలు నేర్పుతూ ఉన్నారు. ఆసనాలు నేర్పేటటువంటి వాళ్ళలోనే జబ్బులు ఉంటున్నాయి. వాళ్ళు జబ్బులతో జీవిస్తూ ఆసనాలు నేర్పుతూ ఉన్నారు. మూల కారణం ఏంటి? వాళ్ళ అంతరంగం శుద్ధి కాలే, జ్ఞానపరంగా ఎదగలేదు. అంతరంగంలో ఉన్నటువంటి బలహీనతలు, మలినాలు, లోపాలు తొలగిపోలేదు. కాబట్టి జీవుణ్ణి శుద్ధి చేసుకుంటే శరీరం శుద్ధి అవుతుంది కదా. జీవుడు కలుషితంగా ఉండి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలంటే అది తాత్కాలికం అవుతుంది కదా. కాబట్టి ఆసనాల వల్ల ఉపరితలంలో తాత్కాలిక మార్పు వస్తుంది తప్ప అది శాశ్వత పరిష్కారం కానే కాదు. ఆసనాలు ఎప్పుడైతే ఆపేస్తామో తిరిగి మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆసనాలు వేయాలి, కానీ అదే సమయంలో మనసును ప్రక్షాళన చేసుకోవాలి, మనసును శుద్ధి చేసుకోవాలి. మానసిక శుద్ధి జరిగితే అదే శుద్ధి శరీరంలో జరుగుతుంది. శారీరక శుద్ధి జరిగినప్పటికీ మానసిక శుద్ధి జరగకపోతే ఆ శరీరం తప్పనిసరిగా మలినమవుతుంది. పాత్ర బంగారుదైన లోపల మురికి నీరుంటే ప్రయోజనం ఏమిటి? మట్టి పాత్ర అయినా లోపల అమృతం ఉంటే ఎంత విలువ ఉంటుందో మీరు ఆలోచించండి. సంచిత కర్మలు ఎక్కువగా మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రారబ్ధ కర్మలు తొలగిపోవటం సులభమే, కానీ సంచిత కర్మలు తొలగిపోవు. ఆ సంచిత కర్మలు లోతుగా ఉంటాయి, భారంగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, అంతశ్చేతన మనసులో ఉంటాయి. వాటిని సమూలంగా పెకలించి వేయాలంటే తప్పనిసరిగా పూర్ణ జ్ఞానం కావాలి. కాబట్టి శారీరక ప్రక్రియలు అనేవి ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా అవసరమే. వాటిని త్రోసిపుచ్చకూడదు, కాదనకూడదు. కానీ శారీరక ఆరోగ్యం ద్వారా జీవిత సమస్యలు పోవు. జీవన విధానంలో మార్పు రావాలంటే
తప్పనిసరిగా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలి? పరిమితమైన జ్ఞానం ఉండకూడదు, పరిపూర్ణ జ్ఞానం కావాలి. ఇక చివరిగా మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఆధ్యాత్మికత కోసం విపరీతంగా పరితపిస్తున్నాం కదా. ఆధ్యాత్మిక రహస్యం ఎక్కడుంది? ఆగ్నేయ చక్రంలో ఉంది. ఆగ్నేయ చక్రం శుద్ధి కావాలంటే కింద ఉన్నటువంటి 5 చక్రాలు శుద్ధి కావాలి. కింద ఉన్నటువంటి 5 చక్రాలు బలహీనంగా ఉంటే ఆగ్నేయ చక్రం కూడా బలహీనంగా ఉంటుంది. క్రింద ఉన్నటువంటి 5 చక్రాల్లో కీలకమైన చక్రం ఏమిటంటే మూలాధార చక్రం, అన్నమయ కోశం. అయితే అదొక్కటే శుద్ధి అయితే కుదరదు, దాంతోపాటు మిగతా కోశాలు కూడా శుద్ధి కావాలి. ఎప్పుడైతే ఆగ్నేయ చక్రం శుద్ధి అవుతుందో శరీరం ఆపాద మస్తకం పూర్తిగా చైతన్యవంతమవుతుంది. నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం దానంతట అదే ఆరోగ్యంగా ఉంటుంది. అన్నమయ కోశం వరకే శుద్ధి అయిందనుకోండి, నాడీ వ్యవస్థ శుద్ధి కాలేదుగా, హార్మోన్ వ్యవస్థ శుద్ధి కాలేదుగా, రక్షక వ్యవస్థ పటిష్టంగా పనిచేసే అవకాశం లేదుగా. కాబట్టి ఆరోగ్య రహస్యం ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాల సమ్మేళనం. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్లు రెండు కూడా అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయి అనుకోండి, అసమానంగా ఉన్నాయి అనుకోండి, సమతుల్యంగా లేవు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది, హార్మోన్ వ్యవస్థ బలహీనపడుతుంది, వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ 3 వ్యవస్థలు బలహీనపడ్డప్పుడు ఆసనాలు వేయటానికి శరీరం సహకరించదు. శరీరం అసమానంగా ఉంటుంది, అతి బరువుగా ఉంటుంది, అతి సన్నగా ఉంటుంది, రిజిడ్గా ఉంటుంది, లూజుగా ఉంటుంది. ఆసనాలు వేయటానికి భయపడతారు. అంతకంటే సులభమైనటువంటి విధానాల గురించి అన్వేషణ చేస్తారు. అందుకే ఆరోగ్యాన్ని పొందటం కోసం అనేక రకాల చిట్కాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది కొబ్బరి నూనె తాగమంటున్నారు, కొంతమంది సాములు తీసుకోమంటున్నారు, కొంతమంది ప్రాచీన కాలంలో మనుషులు వాడినటువంటి ఆహారం తీసుకోమంటున్నారు, కొంతమంది ఆయుర్వేద చిట్కాలు అంటున్నారు, కొంతమంది రసాలు అంటున్నారు, కొంతమంది అనేక రకాల దుంపలు తినమంటున్నారు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే ఇది ఒక్కటి తింటే చాలు మీకు ఆరోగ్యం వస్తుంది అంటున్నారు. అది తమను తాము మోసం చేసుకోవటం, ప్రపంచాన్ని కూడా మోసం చేయటమే. వంశపారంపర్యంగా సంవత్సరాల తరబడి కొనసాగుతున్నటువంటి జబ్బులు కేవలం 2-3 రోజులు దుంపలు తిన్నంత మాత్రాన, ఆకులు తిన్నంత మాత్రాన, పండ్లు తిన్నంత మాత్రాన తొలగిపోతాయా? ఆహారం అనేది అన్నమయ కోశానికి తప్ప ఆత్మమయ కోశానికి కాదు కదా. ఆత్మమయ కోశంలో కూర్చుంటే అన్నమయ కోశం స్వాధీనం అవుతుంది కదా. అందుకే నేను అనే అంశం చెప్పాను. నేను అనేది చైతన్యవంతమైతే అది మేనును స్వాధీనపరుచుకుంటుంది. మేను అనేది బలహీనంగా ఉంటే, అనారోగ్యంగా ఉంటే శరీరంలో ఉన్నటువంటి నేను అనేది స్ఫురించదు. కాబట్టి నేను అనేది స్ఫురించాలంటే తప్పనిసరిగా మేను ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం దాన్ని మర్చిపోతాం, వదిలేస్తాం. దాన్ని మర్చిపోవటం అంటే వదిలేయటం అంటే దానికి స్వేచ్ఛనివ్వటం.
దానికి స్వేచ్ఛనిచ్చామంటే అదే జబ్బుల్ని తొలగించుకుంటుంది. మనసు అనేది శరీరంతో బలంగా ముడిపడి ఉన్నంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉండే ప్రసక్తి లేదు. మనసు అనేది కరిగిపోతే శరీరం స్వేచ్ఛను పొందుతుంది. శరీరం స్వేచ్ఛను పొందేటట్లయితే అది తప్పనిసరిగా చివరి వరకు ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఎమోషనల్గా ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మనసు డల్గా ఉన్నప్పుడు, నిర్లిప్తంగా ఉన్నప్పుడు, నిస్తేజంగా ఉన్నప్పుడు, సోమరతనంగా ఉన్నప్పుడు, బద్ధకంగా ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. ఆధ్యాత్మికత అనేది ఇంటిగ్రేటెడ్ సైన్స్. అది పరిపూర్ణ శాస్త్రం, సంపూర్ణ శాస్త్రం, సమగ్రమైనటువంటి శాస్త్రం. ఒక్కదానికే పరిమితం అయితే అది ఆధ్యాత్మికత కానే కాదు. కాబట్టి ఆసనాలు తప్పనిసరిగా అవసరమే. అవి ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా అవసరమే. కానీ మనిషి యొక్క పై చక్రాలు శుద్ధి అవుతూ ఉంటే శరీరం ఆటోమేటిక్గా స్వాధీనంలోకి వస్తుంది. తమోగుణం బాగా ఉందనుకోండి, శరీరం సాధనకు సహకరించదు. రజోగుణం బాగా ఉందనుకోండి, మనసును నియంత్రించే అవకాశం లేదు, మనసును కంట్రోల్ చేసే అవకాశం లేదు. తమోగుణం రజోగుణం రెండు పోవాలంటే ప్రాథమికంగా తప్పనిసరిగా అన్నమయ కోశ శుద్ధి జరగాలి. ఇక చివరకు ఒక విషయం చెప్తున్నాను. మానవ జీవిత పరమార్థం ఏమిటి? మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకోవటమే కదా. అందుకు తప్పనిసరిగా ఆరోగ్యం ఉండాల్సిందే కదా. ఆరోగ్యం లేకపోతే మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరదు కదా. అటువంటి ఆరోగ్యాన్ని పొందటం కోసం ఎటువంటి విధానాన్ని అనుసరించినా తప్పు లేదు. కానీ అవి కేవలం ప్రాథమికమే, తాత్కాలికమే, శాంపుల్స్ మాత్రమే అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. జ్ఞానం అనేది ఉందంటే శరీరం తప్పనిసరిగా స్వాధీనం అవుతుంది. అయితే జ్ఞానాన్ని తెలుసుకోవటం కాదు, దాన్ని అనుభవంలోకి పొందగలగాలి. కాబట్టి ప్రాథమికంగా తల్లి ఏ విధంగానైతే బిడ్డకు నడక నేర్పుతుందో, గురువు కూడా సాధకుడిని ఆరోగ్యాన్ని పొందడం కోసం ఆసనాల వైపుకు తప్పనిసరిగా ప్రోత్సహించవలసిందే. జ్ఞానం ఒక్కటే ఉండి ఆసనాలు లేకపోతే ప్రయోజనం లేదు. ఆసనాలు ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే ఉపయోగం లేదు. ఒకవైపు ఆసనాలు ఉండాలి, మరొక వైపు జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత సాధన ఉండాలి. అందుకే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఆ చివరగా ధ్యాన యోగం అన్నారు. 4 ఉంటేనే పరిపూర్ణమవుతుంది. ఆ 4 అనుసరించాలంటే తప్పనిసరిగా ప్రాథమికంగా శరీరం అనేది సహకరించాల్సిందే. కాబట్టి బిడ్డలారా, ఆరోగ్యాన్ని పొందటం కోసం తప్పనిసరిగా ఆసనాలను ఉపయోగించుకోండి. కానీ ఆసనాలు మాత్రం పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ప్రసక్తే లేదు. ఆసనాలు తాత్కాలికం, అశాశ్వతం, ప్రాథమికం. ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదిగి అనుభవంలోకి వస్తూ ఉంటుందో శరీరం పూర్తిగా స్వాధీనం అవుతుంది. జ్ఞానపరంగా ఎదగకుండా కఠోరంగా ఆసనాలు వేస్తూ ఉంటే శరీరం ఎక్కడో ఒక చోట దెబ్బతింటుంది. అందుకే కొంతమంది ఆసనాలు వేసినందువల్ల కొన్ని జబ్బులు తెచ్చుకుంటున్నారు. జబ్బులు లేకుండా ఆసనాలు వేసి జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. మూల కారణం ఏంటి? వేసే విధానాల్లో ఉన్నటువంటి లోపం. 1-2 ఆసనాలకే పరిమితం అవుతున్నారు.
మిగతా వాటిని అశ్రద్ధ చేస్తున్నారు. రెండవది, వెన్నుపాము శుద్ధి కావటానికి తప్పనిసరిగా ఆసనాలు కావాలి. కానీ మెదడును శుద్ధి చేయటానికి తప్పనిసరిగా జ్ఞానం కావాలి. మెదడు వెన్నుపాము రెండు శుద్ధి అయితేనే ఆధ్యాత్మిక ప్రయాణం సజావుగా కొనసాగుతుంది. ఇవన్నీ కూడా మీరు అందరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. నేను ఆధ్యాత్మికత అశాస్త్రీయంగా ఉందని పదే పదే హెచ్చరిస్తున్నప్పుడు చాలామంది ఇది నెగిటివ్ భావన ఏమో అని అనుకోవచ్చు. కాదు, అది కానే కాదు. ఆధ్యాత్మికత అనేది సమగ్రంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. ఏ ఒక్క విషయంలో అశ్రద్ధ జరిగినా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే అన్ని చక్రాలు సంపూర్ణంగా శుద్ధి చేసుకోమంటున్నాను. అయితే వాటిలో కీలకమైనది ఏంటంటే అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశాన్ని కనుక జాగ్రత్తగా మనం శుద్ధి చేసుకోగలిగితే ఎంతసేపు సాధనలో కూర్చునేటువంటి ఇబ్బంది ఉండదు. ఇక చివరిగా ఒక్క విషయం చెప్తున్నాను. ఎవరైనా సాధనలో ఉన్నప్పుడు, సాధన కూడా ప్రాథమికమే, సాధన వదిలేసే స్థితికి రావాలంటే ప్రాథమికంగా సాధన కొనసాగించాలి. అయితే సాధనలో కూర్చున్నప్పుడు పలచటి వస్త్రం మీదనే కూర్చోవాలి, కుర్చీలలో కూర్చోకూడదు. ఆసనం కూడా పద్మాసనం చాలా అవసరం, లేదా అర్ధ పద్మాసనం వేసుకున్నా పర్వాలేదు. కానీ మూడో విషయం ఏంటంటే శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉండాలి. శరీరము, మెడ, తల మూడు నిటారుగా ఉండాలి. తల వంగిందంటే మనిషి గమనాన్ని కోల్పోయినట్టు లెక్క. వెన్నెముక నిటారుగా ఉంటే మనిషి చివరి వరకు సంపూర్ణ గమనంలో ఉంటాడు. అందుకే ఋషులను గమనించండి, వాళ్ళు అడుగున జింక చర్మం వేసుకుంటారు, పులి చర్మం వేసుకుంటారు, చంకల్లో ఒక దండం పెట్టుకుంటారు, ఒక దండాన్ని ఉపయోగించుకుంటారు. అది చెక్కతో చేసి ఉంటుంది. ఎందుకు దాన్ని వాడుకుంటారంటే శరీరం వంగకుండా ఉండటం కోసం. శరీరం వంగుతుందంటే గమనాన్ని కోల్పోతున్నట్లే కదా. గమనాన్ని కోల్పోయేటట్లయితే శరీరం లోపల చెడు సంస్కారాలు బయటకు వచ్చే అవకాశం లేదు కదా. అందుకని ఆరోగ్యాన్ని పొందటం కోసం ఆసనాలను ఉపయోగించుకుంటూ ఆధ్యాత్మిక పరిణతిలో ముందుకెళ్ళాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.